ఆ ముగ్గురు హీరోలు పతిత్తులు కాదు. దమ్ముంటే బయట పెట్టండి. మీకు దమ్ముందా? నేను చెప్పే మాటల్ని రాయగలరా? మీరు నిజంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేస్తుంటే నేను చెప్పిన ఈ ముగ్గురు పేర్లు రాయగలరా? ఇదే విషయాన్ని మీకు లీక్ చేసిన ఆ అధికారులను ప్రశ్నించగలరా? 15 మందికి నోటీసులు అని చెప్పి 8 మంది పేర్లు మాత్రం బయట పెట్టడం ఏంటి? మిగతా వాళ్లలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ల పేర్లు ఎందుకు బయటకు రావడం లేదు అంటూ ఈ పంచ్ డైలాగులు పేల్చింది ఎవరో కాదు, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అన్ని పత్రికలు, టీవీలతో పాటు సోషల్ మీడియాలో సైతం డ్రగ్స్ రాకెట్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నోటీసులు కూడా అందుకున్న ఈ స్టార్ డైరెక్టర్ వివరణ కోసం కొందరు మీడియా ప్రముఖులు ఆయన్ను సంప్రదించారు. తనకు నోటీసులు వస్తే వెళతా, విచారణ ఎదుర్కొంటా అంటూనే పైన చెప్పిన డైలాగ్స్ ను పేల్చేశారు. దీంతో కంగుతున్న మీడియా వారు వారి పేర్లు చెబితే వేస్తాం, చెప్పే దమ్ము మీకుందా అంటూ రివర్స్ అడిగారు. ఇక్కడే పూరికి ఎక్కడో కాలింది, రాసుకోండి అంటూ కొన్ని పేర్లు చెప్పారు. నోటీసులు అందుకున్న వారిలో లెజెండ్ యాక్టర్ మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, గ్రేట్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ కుమారుడు అభిరామ్, అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ కూడా ఉన్నారని చెప్పాడు. వారికి కూడా నోటీసులు వచ్చాయని, వారి పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశాడు. ఏదో చేద్దామని ఆయన్ను సంప్రదిస్తే ఇరుకును పెట్టేశాడని, ఇప్పుడు వాళ్లను టచ్ చేస్తే రేపటి నుంచి టీవీలో చిన్న సినిమాల్లో బిట్ కూడా ప్లే చేసుకోలేమంటూ మిన్నకుండా ఉండిపోయారు. పూరి అంటే లోఫర్, ఇడియట్, కంత్రిగాడు అంటూ తెగ ప్రచారం చేసేస్తున్నారు. నిజమే, నేను గతంలో డ్రగ్స్ తీసుకున్నాను, ఇప్పుడు అందులోంచి బయటపడ్డాను. దీనివల్ల ఎవరికీ హాని తలపెట్టలేదు. 100 కోట్లు సంపాదించి కట్టుబట్టలతో రోడ్డుపై పడ్డాను. దిక్కు లేకుండా ఉన్నా ఆ టెన్షన్ నుంచి బయటపడేందుకు డ్రగ్స్ తీసుకున్నాను. ఇది కూడా తప్పే, దీని నుంచి బయటపడ్డాను కూడా. పూరి ఏమీ చేయలేడు, వాడేం పీకుతాడు అన్నట్లుగా మీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. న్యాయం అందరి పక్షం ఒకేలా ఉండాలి. కొందరికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా ఉండకూడదు. వాళ్లను కూడా బయటకు లాగండి అంటూ ఘాటుగానే స్పందించాడు పూరి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.